నల్గొండ జిల్లా నగరికల్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల కోసం మరణించిన తల్లికి అంత్యక్రియలు చేయకుండా కొడుకు కూతురు ఆందోళనకు దిగారు. చందపల్లి గ్రామంలో గుత్తాన్ సక్కుబాయి అనే మహిళ అనారోగ్యం మృతి చెందారు. ఆమెకు కుమార్తెకు వివాహ సమయంలో పసుపు కుంకుమ 1 ఎకరం 20 గుంటల భూమిని ఇచ్చారు. ఆ భూమిని తన కుమారుడు ఎవరికీ తెలియకుండా తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీంతో తన భూమి తనకు ఇస్తేనే దహన సంస్కారాలు జరపాలని గ్రామస్తులతో కలిసి కూతురు ధర్నాకు దిగింది. మరోవైపు భూమి ఇచ్చేదే లేదని తల్లికి తలకొరివి పెట్టకుండా కొడుకు కూర్చున్నాడు. దీంతో స్థానికులు ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదని వాపోతున్నారు. అయితే ఆమెకు అద్దులు వేరే వేరే ఉన్నాయి. మా బాబాయిలు మేము మా నాన్నతో పాటు మా బాబాయిలు ముగ్గురు. ఇది మేము పంచుకోక ముందుకే నాన్న రిజిస్ట్రేషన్ చేశాడు ఆమె 2 సైడ్లో 78, 79 అనే 2 సర్వే నెంబర్లు రోడ్ అన్నమాట 5. ఆ తర్వాత మేము మా బాబాయిలతోటి మళ్ళీ పంచుకున్నాం. నాన్న చనిపోయిన తర్వాత నేనే పంచిన తర్వాత వచ్చిన భూమిని ఆమెకు నేను చూపించాను. చూపించిన తర్వాత ఏమైందంటే అది మిగతా భూమి అయితే అది ఏమైందంటే రోడ్డు కొంచెం పోయింది, పెట్రోల్ లైన్ కొంచెం పోయింది. అవి పోకుండా ఎకరం 13 గుంటలు నాకు రిజిస్ట్రేషన్ చేసిండు. అయితే అది అప్పుడు నానున్నప్పుడు వేరేలాగుంది భూమి. 2 సర్వే నెంబర్లు ఆయనకుంటే అదే ప్రకారం చేసిండు నాకు కూడా. ఆ తర్వాత బాగా పంపిణీ జరిగి అది వేరే ప్లేస్లలో వచ్చింది భూమి. దాన్ని ఏమైందంటే ఇప్పుడు ఆ వచ్చిన దగ్గరనే చెల్లెకి ఇస్తా అని ఆయన ద్వారానే ఆయనే కొలిసిచ్చిండు. నాకు వచ్చిన కాడ నీకు సగం ఇస్తా అనేసి. అది పైన కింద 2 భాగాలకు వచ్చింది. ఆ 2 భాగాలుగా కూడా కొలిసిచ్చిండు. నాకు రాళ్ళు వాతిచ్చిండు.